ఓ చిన్నమంద భయపడకుము, ఓ చిన్నమంద భయపడకుము. Thanks be to God. దేవునికి వందనాలు. From behalf of the Little Frog Ministries, special thanks to all the ones who view in this program. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ చిన్నమంద సత్యస్వార్త పరిచయం తరపున ప్రత్యేక వందనాలు. Subscribe this YouTube channel, Little Frog Ministries. Like and share to all the ones who are friends and relatives. లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. At this time, let us meditate upon the little children written in the Bible. ఈ సమయంన బైబిల్లో వ్రాయబడిన చిన్నపిల్లల గురించి తెలుసుకుందాం. Let us look into the book Mark, chapter 10, verse 13 to 16. It is written like this. మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుంచి 16 వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. People were bringing little children to Jesus to have him touch them, but the disciples rebuked them. When Jesus saw this, he was indignant. He said to them, "Let the little children come to me and do not hinder them, for the kingdom of God belongs to such as these." తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యుద్ధకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యుద్ధకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు అందులో ఎంతమాత్రం ప్రవేశించడని మీతో నిశ్చయంగా చెప్పుచునని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. In the portion we have just read here, ఇక్కడ మనం చదివిన భాగంలో though the disciples refused the small kids who came to Jesus, యేసయ్య దగ్గరికి వచ్చిన చిన్న బిడ్డలను శిష్యులు గద్దించినా, children are precious in God's sight. యేసయ్యకి చిన్న బిడ్డలంటే చాలా ఇష్టం కాబట్టి So that's why Jesus picked them up and blessed them, వారిని ఎత్తుకొని ఆశీర్వదించాడు. and commanded the disciples that those who enter the kingdom of God should have the mind like a little children. మరియు దేవుని పరలోక రాజ్యంలో ప్రవేశించేవారు చిన్న బిడ్డలాంటి మనసు కలిగి ఉండాలని శిష్యులకు ఆజ్ఞాపించాడు. Now we are going to learn how Jesus restores to a life of a little girl. చిన్న వయసులో మరణ స్థితిలోనికి వెళ్ళిపోయిన ఒక చిన్న కుమార్తెను యేసయ్య ఎలా బ్రతికించాడో తెలుసుకుందాం. If we read in book Luke chapter 8 verse 14 and 56, లూకాసు వార్త 8వ అధ్యాయము 49 నుంచి 56 వచనంలో మనం చదివినట్లయితే, here we see Jairus, the ruler of the synagogue. యాయీరు అనే ఒక సమాజ మందిరపు అధికారి He came to Jesus and fell down at his feet and begged him to come his house, for he had an only daughter who was about to die. అతని చిన్న కుమార్తె కొరకు యేసయ్య పాదాల మీద పడి, ఒకానొక కుమార్తె చావు సిద్ధంగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయన బ్రతిమాలుకున్నాడు. Before Jesus reached his home, యేసయ్య వారి ఇంటికి వచ్చే లోపల he was told that the child was passed away. ఆమె చనిపోయిందని వర్తమానం వచ్చింది. But because Jesus loved the girl, ఆయనను యేసయ్యకు చిన్న బిడ్డ అంటే చాలా ఇష్టం when కాబట్టి he came, he saw everyone weeping. ఆయన ఇంటికి వచ్చేటప్పుడు ఆమె కొరకు చాలామంది ఏడ్చుండగా And Jesus said to them, ఆయన వారితో ఇట్లా, నేను "Do not weep, she is not dead, but she is sleeping." ఏడవద్దు, ఆమె నిద్రించున్నదే గాని చనిపోలేదని చెప్పాను. Then Jesus took her by the hand and called, saying, "Little girl, arise." ఆమె చెయ్యి పట్టుకొని, చిన్నదానా లెమ్మని చెప్పగా Then her spirit returned and she arose immediately. ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక ఆమె వెంటనే బ్రతికెను. After that, Jesus commanded that she given be something to eat. తరువాత యేసయ్య ఆ పాపకు భోజనం పెట్టించెను. Even small children are blessed if we lead many children to Sunday school, depending on what God has done in our lives. చిన్నపిల్లల వలె మనము కూడా మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి అనేక మంది పిల్లలను సండే స్కూల్కి నడిపిస్తే దేవుడు మన జీవితంలో కూడా కార్యాలు చేసి ఇంకాను మనల్ని ఆశీర్వదిస్తాడు. A small boy named Devan coming to Sunday school in a Gangavaram church. గంగవరంలో సండే స్కూల్కి వచ్చే ఒక అబ్బాయి కోటిపల్లి దీవెన బాబు. Once he came very ill and stomach swelled and his intestines were damaged, and he
went to that situation. ఒకసారి చాలా అనారోగ్యం వచ్చి పొట్టంతా ఉబ్బిపోయి పేగులన్నీ పాడైపోయి మరణస్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు But God healed that kid through the tearful prayers of his family, the pastor and the church. వారి కుటుంబము దైవజనులు సంఘం చేసిన కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు ఆ బిడ్డని తిరిగి బ్రతికించాడు. Now Devan and his family are very faithful in supporting the church and its services. ఇప్పుడు దీవెన్ బాబు వారి కుటుంబం అంతా మందిరంలోని పరిచర్యలోని చాలా నమ్మకంగా కొనసాగుతున్నారు. There was a young girl named Eleanor Young who was 5 years old. ఎల్నోరియన్ యంగ్ అనే ఒక 5 సంవత్సరాల వయసు గల అమ్మాయి ఉంది. She was a North American. ఆమె నార్త్ అమెరికాకి చెందింది. She was affected with polio at very tender age. చిన్న వయసులోనే పోలియో వచ్చింది. She had in a hospital for 7 months. 7 నెలలు హాస్పిటల్లో వైద్యం చేయించుండగా And when she was in death stage, her parents prayed earnestly for her and handed over her to God's will. మరణస్థితిలో ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు దేవునికి ప్రార్థించగా ఆయన చేతులకు అప్పగించారు. When God visited her, she recovered from her death. దేవుడు ఆమెను దర్శించగా ఆమె మరణం నుంచి కోలుకుంది. She used to go to her church with the help of the sticks. కర్రల సహాయంతో ఆమె చర్చికి వెళ్తూ ఉండేది. When she was 12 years old, a China missionary came to her church. తన 12వ సంవత్సరంలో తను వెళ్తున్న మందిరానికి ఒక చైనా మిషనరీ వచ్చారు. She was inspired by him. ఆమె ఆయన ద్వారా ఆకర్షింపబడింది. She also willing to become a missionary. తను కూడా మిషనరీగా ఉండాలని ఆశపడుతూ ఉండేది. As she was trying, the mission board told that they had never sent such a weak persons to the other countries. తరువాత ఆమె ప్రయత్నిస్తున్నప్పుడు మిషన్ బోర్డు వారు ఇంత బలహీనతగా ఉన్నవారిని ఇతర దేశాలకు ఎప్పుడూ In 6 months, she learned Indonesian language. ఆమె 6 నెలల్లో ఇండోనేషియా భాష నేర్చుకుంది. And she provided medical services and teaching stories to the children and provided the gospel. మరియు ఆమె వైద్య సేవ, చిన్నపిల్లలకు పాఠాలు నేర్పిస్తూ సువార్తను కూడా అందించింది. In that way, she dedicated her life to God and provided gospel and stood as a great witness in all the world. అలా తన జీవితాన్ని దేవుని సేవకు అంకితం చేసుకొని అనేక మందిని దేవుని సువార్తకు అందించింది. ప్రపంచంలో కూడా గొప్ప సాక్షిగా నిలబడింది. In this way, if we also dedicate our lives to God, the God will do miracles in our lives, and He will use us to be useful for everyone. ఈ విధంగా చిన్న వయసులో మనం దేవునికి సమర్పించుకుంటే మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేసి అనేక మందికి ఉపయోగకరంగా వాడుకుంటాడు. May God bless these words. Amen. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. భారతదేశ క్షేమము కొరకు, మానవాళి రక్షణ కొరకు, రోగుల స్వస్థత కొరకు ప్రత్యేక ప్రార్థనా సమయం, మంచి సమయం. రండి, మీ కుటుంబ సమేతముగా వచ్చి దైవ దీవెనలు పొందండి. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ సలాది జకారియా గారు. చినమంద సత్య సువార్త, దీవెన గ్రౌండ్, కె గంగవరం, తూర్పుగోదావరి జిల్లా. ఫోన్ 9494246622.